ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి పెద్దయిన నారా చంద్రబాబు నాయుడు గారు ఆదర్శాల మేరకు ప్రతి శుక్రవారం గడుపు గడుపు అనే కార్యక్రమం ప్రజా దర్బార్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాని కారణంగా గుర్తి గవర్నందు ప్రజల సమస్యలను తెలుసుకుని వారి వారి గ్రామాలు కావచ్చు, వార్డులు కావచ్చు, అన్ని విధాలుగా సమస్యలు తెలుసుకొని ఆ సంబంధిత ఉన్న వాళ్ళకి పంపించి వాళ్ళు న్యాయం చేసేదానికి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటేనే అందరూ బాగుంటారన్న ఒక విధంగా ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రజల సమస్యలు తెలుసుకునేదానికి ఈ కార్యక్రమం అయిన తర్వాత అదేవిధంగా రాష్ట్రం మొత్తం పైన కూడా అన్నదాత సుఖీభవ కార్యక్రమం ఇది 2వ విడత జరగడం జరుగుతుంది. రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా సూపర్ 6 పథకాల ద్వారా మంచి పథకం అంటే ప్రజల్ని రైతులను ఆదుకునే పథకం అన్నదాత సుఖీభవ. వారి వారి అకౌంట్లలో సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తానన్న విధంగా ఈరోజు 2వ విడత రాష్ట్రం మొత్తం పైన కూడా జరగడం జరుగుతుంది. ఈరోజు చిలకలూరుపేట గ్రామ సమీపాన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దయ్య గారు ఈ అన్నదాత సుఖీభవ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఇది చెప్పాలంటే రాష్ట్రం మొత్తం పైన కూడా మన రాష్ట్రంలో ఉన్న లబ్ధిదారుల సంఖ్య 46,85,833 మంది లబ్ధిదారులు ఉన్నారు. రాష్ట్రం మొత్తం పైన అమౌంట్ 3,125 కోట్ల రూపాయలు ఖర్చు వస్తుంది సంవత్సరంలో. అది మన అన్నదాత సుఖీభవకి. మన అనంతపురం జిల్లాకి వస్తే 2,75,642 మంది లబ్ధిదారులు ఉంటే 188 కోట్ల రూపాయలు మన అనంతపురం జిల్లాకి. దాని భాగంగా మన గుంటకల్ నియోజకవర్గానికి అన్నదాత సుఖీభవ PM కిసాన్ ద్వారా మొత్తం 27,520 మందికి రైతులకు 18,73 లక్షల రూపాయలు ఈరోజు మన గుంటకల్ నియోజకవర్గానికి. అదేవిధంగా ఈరోజు మన గుత్తి మండలానికి 9,391 మంది రైతన్నులు ఉంటే 6,45 లక్షల రూపాయలు ఈరోజు వస్తుంది. అంటే రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అన్న విధంగా ఈరోజు 2వ విడత. రేపు వర్షాలు వస్తున్నాయి, వాళ్ళ పంటకి పండించుకునే దానికి నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు చొప్పున 7,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో ప్రతి రైతులకి వేయడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్రంలో మన రైతులను ఆదుకున్న ప్రభుత్వం మన ఆంధ్ర రాష్ట్రం నారా చంద్రబాబు నాయుడు పెద్దయ్య గారికి దక్కుతుందనే దానికి ఒక నిదర్శనం. ఈరోజు కేంద్రం నుంచి 2,000 రూపాయలు, రాష్ట్రం నుంచి 5,000 రూపాయలు, మొత్తం రాష్ట్రంలో కలుపుకుంటే నేను చెప్పినప్పుడే ఒక మాట చెప్పడం జరిగింది. రాష్ట్రం మొత్తం పైన రైతన్నులు 46,85,838 మంది లబ్ధిదారులు ఉంటే 3,125 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంపై ప్రజలను ఆదుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పేదానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పచ్చు. ప్రతి రైతన్నులు కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అందరూ 46 లక్షల మంది రైతన్నులు కూడా ప్రతి ఒక్కరు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దకి ఎల్లవేళలా అండగా ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.